మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాన్ ఇండియన్ సోషల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 22 మంది మహిళలు ఈ పురస్కారాలను అందుకున్నారు. బిర్లా సైన్స్ సెంటర్లోని భాస్కర ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకకు సంబంధించి నటి దివ్యవాణితో మా స్పెషల్ కరెస్పాండెంట్ గోలివాడ ప్రసన్న కుమార్ ఫేస్ టు ఫేస్. భాస్కర ఆడిటోరియం లోపల పాన్ ఇండియన్ సోషియో ఫౌండేషన్ వారి ఆధ్వర్యం లోపల ఉమెన్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి బాపు బొమ్మ దివ్యవాణి గారితో మాట్లాడదాం ఒకసారి. మేడం, ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు మహిళల కోసం చేశాయి. ఇంకా ఏమన్నా చేసేటువంటి మీరు సలహాలు ఏమైనా ఇవ్వదలుచుకున్నారు? ముందుగా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి తల్లులకి, మా మదర్కి కూడా హ్యాపీ విమెన్స్ డే అండి. అండ్ 100% అన్నింటిలో కూడాను మహిళలకి ముందంజ వేయాలనేదే. ఒక పక్కన మహిళ ఎదుగుతున్న విధానానికి సంతోషపడాలా, కుటుంబాలలో నుంచి, రాజకీయ వ్యవస్థలో నుంచి, ఆయా రంగాలలో మహిళలపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలకి మనం దుఃఖించాలని తెలియని పరిస్థితులు ఈరోజు భారతదేశం ఉంది. సో ప్రతి తల్లి ఒక టీచర్గా మన బిడ్డలకి మన కట్టుబాట్లు, మన సంప్రదాయాలు, మన పూర్వీకులు ఇచ్చినవి ఎంతో గౌరవించదగినవి, వాటిని నేర్పిస్తూ మరి ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా ఈరోజు మహిళలకి ప్రముఖ స్థానాలు లభించకపోవటం చాలా అది దురదృష్టం. అందరికీ తెలుసు, ఒక జయలలిత గారు కానీ, ఒక ఇందిరాగాంధీ గారు కానీ ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ప్రజల కోసం నిలబడ్డారు. ఇక్కడున్న ప్రతి మహిళలలో కూడాను ఒక ఆత్మధైర్యం ఉందండి. జనరల్గా ఒకటేనండి, పురుషుడికి స్త్రీ చనిపోయిందంటే ఎమ్మట డిపెండ్ అవడానికి వేరే మ్యారేజ్ చేసుకుంటారు. కానీ ఈరోజు ఎంతోమంది మహిళలు లోపల భర్తలతో బాధించబడుతున్న, భర్తలు లేకపోయినా కలేజగా నిలబడి ఒక మోరల్గా నిలబడి బిడ్డలకి నిలబడ్డారంటే వాళ్ళకున్న ఆత్మ ధైర్యం అనేది చాలా అన్ని మగవాడి కన్నా ఒక 100 రెట్లు ఎక్కువ. జనరల్గా సైంటిఫిక్గా చూస్తే కూడాను ఒక రిబ్ అనేది పురుషుడికి తక్కువ ఉంటుంది. సో ఆ రిబ్ నుంచే దేవుడు ఒక స్త్రీని క్రియేట్ చేశాడనేది మనం చరిత్ర చెప్తూ ఉంటుంది. సో ఎక్కడున్నా కూడా మహిళలను గౌరవించండి, మహిళలకు తగిన స్థానం ఇవ్వండి. అలానే మహిళలు కూడా మన లిమిట్స్ ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి, నువ్వు ఏ రంగంలో ఉన్నా, సినీ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, ఒక పని చేసుకుని మన ఇంటికి హెల్పర్గా ఉన్నా కూడాను మన సిస్టంలో మనం ఉన్నప్పుడు ఎక్కడ మనకి జరగవు. అలానే మన బిడ్డలకి మనం మోరల్గా నవేడేస్ ఈ సోషల్ మీడియా వచ్చినాక చాలా ఎలా అంటే పాపం మన చేతుల్లోనే ఉంటుంది. సో యూత్ పీపుల్ కానీ ఎవ్రీడే మనం కౌన్సిలింగ్ ఇస్తూ మనం బాగుంటూ మన చుట్టుపక్కల బాగుండేటప్పుడు ఎవ్రీడే హ్యాపీ ఉమెన్స్ డే అవుతుంది. మేడం, ఏదైతే ఇప్పుడు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు ఉన్నాయో అవి సమానం చేయాలని చెప్పేసి 50% ఉండాలని చెప్పండి, దానికి మీరు ఏం? 100% నేను దాన్ని ఏకీభవిస్తానండి. మోర్ దాన్ ఇచ్చినా కూడా ఇంకా సంతోషం. ఎందుకంటే ఒక ఆడదానికి తెలుసు కుటుంబం ఎలా కట్టాలి, ఒక ఆడదానికి బాగా తెలుసు నిస్వార్థంగా ఒక తన దేశాన్ని, తన రాష్ట్రాన్ని, తన వీధులని ఎలా తను సక్రమంగా తీర్చుకోవాలి. అలానే 2 టైపు కేటగిరీస్ ఉన్నారు. అలా ఉన్నప్పుడు మనం ఎక్కడక్కడ ఖండించుకుంటూ తీసుకువెళ్ళాలి. అన్నింటిలో మహిళలకి ముందంజ ఇచ్చినప్పుడు అది చాలా బాగుంటుంది. ఊరికినే అంటారు మహిళలకి పట్టం కడుతున్నాము రాజకీయ వ్యవస్థలు అంటారు, కానీ ఒక్క చిన్న ఎగ్జాంపుల్, ఒక స్టేజ్ మీద చూడండి, అందరూ పురుషులే ఉంటారు కానీ మహిళలకి తక్కువ స్థానం ఉంటుంది. అక్కడే మనకి ప్రముఖ స్థానం లేనప్పుడు ఇంకెక్కడ కొని ఇలా ఇంటర్వ్యూ చెప్పుకోవడానికి బాగుంటుంది, ఇలా మహిళా దినోత్సవాలు చేసుకోవడానికి బాగుంటుంది. కానీ అంతరంగంలో ప్రతి వ్యక్తికి మార్పు రావాలి. అలా వచ్చినప్పుడు స్త్రీ ఎక్కడ నిజంగా తనకు బాధ్యత అప్పగిచ్చినప్పుడు పరిపూర్ణంగా 100% చేస్తారండి. ఈరోజు ఇప్పుడు తిను చెప్తుంది సింగిల్ పేరెంట్కి నేను హెల్ప్ చేస్తానంటే షీనో ఆ పెయిన్ ఏంటో ఆమెకు తెలుసు కాబట్టి దానికి ఒక బాధ్యత తీసుకుంది. అలానే మరి ఈరోజు సోనియా గాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, జయలలిత గారు కానీ ఒక దేశానికి ఒక బాధ్యత అప్పగించినప్పుడు వాళ్ళు తమ సత్తా ఏంటో చాటుకొని ప్రాణాల సమేతం అర్పించారు. మేబీ మిస్టేక్స్ జరగడం మానవులు అన్నాక సహజం, కానీ సరిచేసే విధానం స్త్రీకి మాత్రమే తెలుసు. రాజకీయ రంగాల్లో ఆయా పార్టీలు స్త్రీలను ఉపయోగించుకుంటున్నారు, కానీ అన్ని విధాల వాళ్ళకి తగినటువంటి స్థానం దొరకట్లేదు అనేది వాస్తవం అందరికీ తెలుసు. ఈరోజు ఫైటింగ్ చేసినంత మాత్రాన పార్టీల్లోంచి బయటికి రావటాలు కానీ న్యాయం మాత్రం జరగదు. ఇట్స్ ట్రూ అండి. అంతరిక్షంలో కూడా మహిళలు ఆధిపత్యం కొనసాగుతూ ఉన్నది. చాలామంది అంతరిక్షం కూడా వెళ్తూ ఉన్నారు. రాజకీయాలలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రులు కూడా మహిళలు ఉన్నారు. ఇంకా పెరగాలనేటువంటి ఆలోచన కూడా మహిళల నుంచి వస్తూ ఉన్నది. రిజర్వేషన్లు కానివ్వండి, చదువులో కానివ్వండి, ఈ దాంట్లో చూసుకున్నా కానీ ఖచ్చితంగా మహిళలు లేనటువంటి రంగం లేదు. అటువంటి పరిస్థితుల లోపల మహిళలు ఇంకా అణచివేయబడతా ఉన్నారు. దీనికి చట్టాలు ఏమైనా ఇంకా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉందంటారు? 100% చేయాలండి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాని కట్టడి చేయాలి. పొలిటికల్ రంగంలోనే ఎవరున్నా కూడా ఒక మహిళని కించపరిచి మాట్లాడకూడదు. రాజకీయ వ్యవస్థ ఈరోజు అది ఒక ఉపయోగించుకుంటున్నారు పావుల్లాగా. అలానే మహిళలకి చట్టాలు, మరి ముఖ్యంగా పసిబిడ్డల మీద వాళ్ళకి
ఒక కుటుంబ వ్యవస్థ ఏంటి, ఒక సెక్సువల్ లైఫ్ ఏంటి తెలియని ఒక 2 ఏళ్ల పసిబిడ్డల మీద జరుగుతున్నప్పుడు, ఇప్పుడు డాక్టర్గా ముక్కుపరచాలని బిడ్డలు డ్యూటీగా వెళ్తున్నప్పుడు ఇమీడియట్ ఆన్ ద స్పాట్ డిసిషన్ వచ్చేయాలి. దుబాయ్లో చూడండి, ఒక స్త్రీని ఒక అమర్యాదగా దూషించినా, మాట్లాడినా, ప్రవర్తించినా వాళ్ళకి ఏ సిస్టమ్ అయితే ఉంటుందో ఆ సిస్టమ్ ఇక్కడికి రావాలనేది ప్రతి ఆడది కూడా కోరుకుంటుంది.